ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 26 బుధవారం. ఈరోజు త్రయోదశి ఉదయం 8 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి. శ్రవణ నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు ఓనం పండుగ. కేరళ సోదరీమణులకు శ్రేష్టమైనటువంటి పర్వదినం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి బుధవారం రోజున చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. అనుకోకుండా భూములు కొనుగోలు కానీ వాహనాలు కొనుగోలు వల్ల మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. పంచమంలో కేతు సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. తృతీయంలో గురువు వ్యతిరేకంగా సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చే నిందలు పడే సూచన కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరత వల్ల చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో రాహు సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జనసహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా ఈరోజు కాలం గడుపుతారు. వ్యయములో కుజ సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కల్పిస్తున్నాయి. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో కొద్ది సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, ఉద్యోగంలో మార్పులు కానీ బదిలీలకు కానీ అవకాశం ఉంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పనిచేస్తారు. మీరు చేసే ప్రతి పనికి కూడా తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నింటా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపార నష్టానికి కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం పూర్తిగా మీకు లభిస్తుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. లాభంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా మీరు నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు. లాభాలు అందుకుంటారు. భగవంతుని యొక్క దర్శనాలు కూడా మీకు ఈరోజు సులభంగా లభిస్తాయి. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం పూర్తిగా లేకుండా పోతుంది. మనసుకు నచ్చని కొన్ని సంఘటనలు జరుగుతాయి. అశాంతికి, నిరాశకు గురయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో కుజ సంచారం ఉంది. ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రవాణా రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధానం కనిపిస్తుంది. ఈరోజు వ్యాపారపరమైన పోటీలో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకుంటారు. అష్టమములో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, విద్యార్థులకి
పోటీ పరీక్షల్లో వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. గురువు యొక్క ఆశీస్సులు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మీకు అనుకూలత లభిస్తుంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో కేతు సంచారం వల్ల గట్టి పోటీని సైతం నిరాడంబరంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు అధికమవుతున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు తిరిగే సందర్భాల్లో మోసపోయే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.